హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ అంటే క్యాప్సికమ్ ఎగ్స్ అన్నమాట. ఈరోజు స్పెషల్ వంట. గర్భిణీ స్త్రీలు డైలీ ఒకేలాగా తినలేవారు కాబట్టి కొద్దిగా వెరైటీ చేయడం కోసం ఆ ఎగ్గుని ఇలా చేస్తున్నాం. క్యాప్సికమ్ 2 తీసుకొని 4 ఎగ్స్ తీసుకొని టమాటా అట్లా వేయచ్చులే కానీ ఓన్లీ ఎగ్స్ తోటి చేస్తున్నాను నేను. క్యాప్సికమ్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ మంచిగా సన్నగా తరుక్కొని డీప్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్లో వచ్చాక ఆనియన్స్ వేయాలి, ఉల్లిగడ్డలు వేయాలి. ఆ ఉల్లిగడ్డలు కూడా మళ్ళీ కలర్ మారి చేంజ్ అయ్యి అందులో క్యాప్సికంలో నీరంతా పోయి మంచిగా బ్రౌన్గా వేగినాక చూసారా కలర్ ఎట్లా వచ్చిందో, అలా కలర్ వచ్చినాకనే పసుపు వేయాలి, లేకపోతే అడుగు అంటుతుంది అన్నమాట. అయితే నేనైతే 1/2 kg క్యాప్సికమ్కి 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ తీసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఎగ్ ఫ్రై కంటే ఈ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది. నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను. 4 ఎగ్స్ మంచిగా ఈ క్యాప్సికమ్ ఎగ్స్ మొత్తం ఒకేలాగా రావాలి, మంచిగా వేగి ఆయిల్ తక్కువ వేసినా కానీ మంచి కలర్ఫుల్గా పచ్చి వండుకోకుండా మంచిగా అన్నీ గోల్డెన్ బ్రౌన్లో వచ్చినాక కావాల్సినంత కారం, మనం క్యాప్సికమ్ వేసినాం కాబట్టి కారం తక్కువే పట్టింది. కొద్దిగా అన్ని కూరల కంటే కొద్దిగా తక్కువ కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఆ కారం వాసన పోయి కొద్దిగా మంచిగా అయ్యేదాకా సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా కారం ఉప్పు అందులోకి ఇంకిపోయినట్టుగా అవుతుంది అన్నమాట కూర. అప్పుడు 4 ఎల్లిపాయలు దంచి మసాలా లాగా, అంటే ఎగ్స్ వేసినాం కదా స్మెల్ రాకుండా నిశ్వాసన లాగా వస్తుంది కదా ఎగ్స్, అట్లా రాకుండా మసాలాని 4 ఎల్లిపాయలు కొట్టుకొని వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, మనకి టేస్టీగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు మంచిగా తింటారు.